క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. నేను ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. ఆ రోజు నుంచి బీజేపీకి నా మీద ఒక కక్ష, అంటే వాళ్ళ మనుషుల్ని తెలంగాణ వ్యతిరేక శక్తి వస్తే అక్కడ నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే చూపించుకోకూడదు. ఎందుకు చూపించుకోకూడదండి? తెలంగాణని అవమానపరిచి తెలంగాణకి మేలు చేయని కిరణ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మిగతా ఇంకొకళ్ళు ఏమైనా ఉంటే ఎందుకు నేను వచ్చి మీకు ఎస్ బాస్ అని చెప్పాలండి? ఇలాగ అనేక కారణాలు ఉన్నాయండి. ఈ అనేక కారణాల వల్లే ఈరోజు విజయశాంతి మీద, రాములమ్మ మీద ఒక ఎమ్మెల్సీ ఇస్తే అయ్యో ఎందుకు ఇచ్చారు, ఎలా ఇచ్చారంటే పేపర్ వచ్చి ఇచ్చారండి. ఎలా ఇస్తారండి? సోనియా గాంధీ గారు ఇచ్చారు, అద్దంకి దయాకర్ గారికి ఇచ్చారు, నాకు ఇచ్చారు, శంకర్ నాయకర్ గారికి ఇచ్చారు. సో వాట్ అండి? కష్టపడ్డా అనుకుంటాం, కష్టపడ్డాం, ఆస్తులు అమ్మాం, తెలంగాణను కాపాడాం, ప్రతి నిమిషం కాపలా కుక్కలా మేము కాపాడుతామండి. కానీ మీరేం చేస్తున్నారు? 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి కేసీఆర్ గారు దోచుకోలేదా తెలంగాణ మొత్తం సొమ్ముని? ఇవాళ మీరు దోచుకోబట్టే కదా ఈ పరిస్థితి వచ్చింది. అది విడిచిపెట్టి కాంగ్రెస్ మీద నిందలేయడం, ఆయన చేసిన తప్పులు చెప్పడు, 7 లక్షల కోట్లు ఎలా తిన్నాడో అని ఖర్చు అయిందో చెప్పడు, ఎలా అప్పయింది చెప్పండి. నేను కూడా నా పార్టీ నేను అడుగుతున్నాను, సీరియస్గా తీసుకోవాలి సార్, మనం విడిచిపెట్టకూడదు. దీన్ని ఎంత దూరం వరకు తీసుకెళ్ళా? 7 లక్షల కోట్ల అప్పు ఎలాగైంది చెప్పమనండి. దాటవేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేసావు? 7 లక్షల 1 మినిట్ సార్, 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి అప్పులు తింటాం? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉంటుందండి. కాబట్టి నా పార్టీనే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు ఎమ్మెల్సీ దాంట్లో మేము అడుగుపెట్టబోతున్నాం. కాబట్టి మాకు మరొకసారి మా హైకమాండ్కి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రేపు హోలీ కాబట్టి అందరికీ హోలీ శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ, నేను చెప్పనండి, కేసీఆర్ గారు అక్కడ వాళ్ళ ఎంపీలు ఉన్నారు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఉన్నారు కదండి. ఇలాగే ప్రెస్లో చెప్పించే వాస్తవాల్ని కప్పిపుచ్చి అవాస్తవాల్ని ముందుకు తీసుకొస్తున్నాడండి కేసీఆర్. నాకు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు పడలేదని మీకు ఎవరు చెప్పారు? మేము చెప్పానా? లేదా అక్కడున్న మా కాంగ్రెస్ వాళ్ళు ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే కదండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినందుకు కూడా ఏంటి అని ఆయన కదా స్ప్రెడ్ చేస్తున్నాడు, ఆయన కదా ఈ రకంగా మాట్లాడుతున్నాడని మీకు తెలీదా అండి? మీ మీడియా సోదరులకు తెలీదా? నేనేం పని చేశానని 1998 నుంచి పనిచేసింది తెలీదా? 28 ఏళ్ళు ఎలాగా పనిచేశానండి, పార్లమెంట్లో కొట్లాడింది తెలీదా? ప్రజలకు తెలీదా? మనం నా నోరు మీరు మూయొచ్చు, మీ నోరు నేను మూయొచ్చు, కానీ ప్రజలు చూస్తున్నారు కదా, ప్రజలకు తెలీదా రాములమ్మ ఏ రకంగా కష్టపడిందని? వాట్ ఈస్ దిస్ అండి? సార్ నాకు అది తెలియదండి, నాకు నిజంగా తెలీదు. నాకు హైకమాండ్ ఈ బాధ్యత ఇచ్చింది. మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, ఇంతమంది ఎంతో ఆప్యాయతగా నన్ను పార్టీలో ఆహ్వానించారు, నాకు ఈ బాధ్యత ఇచ్చారు. డెఫినెట్గా నేను పనిచేయడం అండి, ఇన్ని సంవత్సరాలు నేను పనిచేస్తూనే ఉన్నాను తెలంగాణకి. ఇది ఒక బాధ్యత, ఇది ఒక నాకు ఉద్యోగం అనుకుంటున్నానండి.
వేరే ఇంక నేనేం అనుకోవట్లేదు. ఈ ఉద్యోగానికి ప్రతిపక్షాల నోర్లు ముయించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి, ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను. అంతకంటే నా మైండ్లో ఏమీ లేదు, అసలు నా మైండ్లో ఏ ఆలోచన లేదు, అసలు ఇది కూడా ఆలోచన లేదు. అన్నీ ఒక్కొక్క బ్రేకింగ్ న్యూస్లో వస్తుంటే నేనే చూస్తూ ఉన్నాను, మీతో పాటు నేను చూస్తున్నాను. నేను అదే సార్, మళ్ళీ మీరు అదే అంటున్నారండి. నేను ఇంతసేపు వాస్తవం చెప్పాను, నేను వదిలి రాలేదండి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పగానే అదే రోజు రాత్రి 12ంటికి నన్ను సస్పెండ్ చేశాడు. కారణమే లేదు. ఆయన అడగండి ఎందుకు చేశారు మీరు. రాములమ్మని కష్టపడింది కదా, బై ఎలక్షన్స్ కష్టపడింది, కొట్లాడింది. నీ పార్టీ డౌన్ అయిపోతుంటే మరి 2009 ముందు తీసుకుని చేర్చుకున్నావు కదా రాములమ్మని. నా సొంత పార్టీ ఉంది అప్పటికి. నువ్వు సభకు రాకపోయినా మీరా కుమార్ గారికి పార్లమెంట్లో నువ్వు లేవు కదా, పారిపోయావు కదా హౌస్ నుంచి. మరి నేను కదండి ఉన్నాను చివరిదాకా బిల్లు పాస్ అయ్యే వరకు. మరి మాట్లాడండి మీరు మీడియా సోదరుల్లో. నన్ను ప్రతిదీ అడుగుతుంటే నేనేం చెప్పనండి. మీకు వాస్తవం తెలుసని నాకు తెలుసు. ప్లీజ్ ట్రై టు ఆస్క్ హిమ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.